నాంపల్లిలోని బజ్జ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు. 17 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజుల క్రితమే వచ్చిన ఇంపోర్టెడ్ ఫర్నిచర్, 2 సెల్లార్లలో ఫర్నిచర్ ను షాప్ యజమానులు డంప్ చేశారు. 5గురిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం కనిపించడం లేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. कितना बच्चा आपको बच्चे अंग्रेजी का भी है। इधर आओ जल्दी गेट करने आओ, जल्दी गेट करने। येलो कलर తీసుకురావా నాంపల్లిలోని బజ్జ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు. 17 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజుల క్రితమే వచ్చిన ఇంపోర్టెడ్ ఫర్నిచర్, 2 సెల్లార్లలో ఫర్నిచర్ ను షాప్ యజమానులు డంప్ చేశారు. 5గురిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం కనిపించడం లేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. इधर आओ जल्दी गेट करने आओ, जल्दी गेट करने। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంటలు అదుపులోకి వచ్చాయా? మౌనిక, అయితే 18 గంటలుగా అయితే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ తో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు టీజీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సిబ్బంది కూడా మొత్తం త్వరగా శ్రమిస్తున్నారు. సుమారుగా 18 గంటలు అయింది. ఇప్పటికీ మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ దట్టమైన పొగలు మొత్తం త్వరగా కూడా కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క పొగల కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క బిల్డింగ్ కు కింద 2 సెల్లార్లు ఉన్నాయి. మొదటి సెల్లార్ లో కూడా రీసెంట్ గా 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఏదైతే నూతన ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ మొత్తం టోర్లో కూడా డంప్ చేశారు. అక్కడ మ్యానుఫాక్చరింగ్ కూడా నడుస్తుంది కాబట్టి భారీ ఎత్తున థర్మకోల్ తో పాటు రెజిన్ కు సంబంధించినటువంటి ఆ యొక్క బెడ్షీట్ కు సంబంధించినటువంటి ఆ యొక్క అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉండడం వలన ఈ యొక్క మంటల తీవ్రత అధికంగా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే సెల్లార్ కు ఒకటే దారి ఉండడం చేత ఆ యొక్క సెల్లార్ లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ కు ఇబ్బందిగా మారింది. దాన్ని ఒకవైపు రంధ్రం చేసి అయితే జేసీబీల సాయంతో రంధ్రం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా అది సఫలమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే 2వ సెల్లార్ లో కూడా మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక పార్కింగ్ ఏరియా కొరకు కేటాయించాలి. ఈ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ 2 సెల్లార్లను కూడా మొత్తం డంపింగ్ కు వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఫైర్ డీజీ కూడా దానిపైన అయితే వివరణ కూడా ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా సెల్లార్లు అనేది కేవలం పార్కింగ్ల కొరకే ఉపయోగించాలి. ఈ విధంగా డంపింగ్ చేయడం వలన, భారీ ఎత్తున డంపింగ్ చేయడం వలన సహాయ చర్యలకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క యజమాని పైన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపట్లో అక్కడ ఆ యొక్క బిల్డింగ్ నాణ్యతను పరిశీలించడానికి జేఎన్టీయు ఇంజనీర్ల బృందం కూడా రాబోతుంది. ఇప్పటికే ఆ యొక్క సెల్లార్ నుండి ఆ యొక్క వేడికి మొత్తం టోలుగా ఆ పెచ్చులుడి కింద పడుతున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఆ బిల్డింగ్ ఆ యొక్క నాణ్యత పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ బృందం వచ్చి పరిశీలించిన తర్వాత ఒక నివేదిక కూడా
ఇస్తుంది. ఆ బిల్డింగ్ ఎంతవరకు సేఫ్ అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకునే కనుక ఆ యొక్క మంటలు ఎప్పుడైతే వ్యాపించాయో మధ్యాహ్నం 2 గంటలకు మంటలు వ్యాపించిన తర్వాత సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో కూడా మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్ళలేకపోయారు. అయితే దీంట్లో మొత్తంగా 5 మంది చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ కోసం ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 18 గంటలుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ మొత్తంగా చూసుకుంటే ఇది 4 అంతస్తుల బిల్డింగ్ కు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత ఒక 10 ఫైర్ ఇంజన్లతోని మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న క్రమం లోపలనే ఆ యొక్క వాటర్ మొత్తం టోల్గా కూడా కింది సెల్లర్ పూర్తిగా నిండిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క కింది సెల్లర్ లో ఉండేటటువంటి వాటర్ ని తొలగించాలి. తొలగించిన తర్వాత ఈ యొక్క 5 మంది చిక్కుకున్నారంటున్నారు. 2 చిన్నపిల్లలతో పాటు ఇంకొక 3 పెద్దవాళ్ళు ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి వాళ్ళు సేఫ్ గా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఇంకా రీచ్ కావాలి. అయితే ఇంకొక ½ అవర్ 1 అవర్ లో అక్కడ వెళ్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే విధంగా కూడా నిన్న కలెక్టర్ తో పాటు అయితే సిటీ కమిషనర్ కూడా దాన్ని మొత్తం తొలగ పర్యవేక్షించారు. ట్రాఫిక్ కూడా ఒక సూచనలు కూడా చేశారు. నుమాయిష్ కు వచ్చే వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళు ఈ రోజు క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడ రావద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ కూడా పర్యవేక్షించారు. అటు నాయకులు కూడా బల్మూరి వెంకటతో పాటు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ వచ్చారు. నాంపల్లి ఎమ్మెల్యే వచ్చారు. అయితే రాజాసింగ్ కూడా అక్కడ రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గనక అయితే ఈ యొక్క ఫర్నిచర్ ఏవైతే ఉందో ఫర్నిచర్ కారణంగా డంపింగ్ చేసిన కారణంగానే ఈ భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నారు. 18 గంటలుగా ఇంకా శ్రమిస్తున్నారు. మరి కాసేపట్లో ఆ యొక్క లోపలికి దారి లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి రంధ్రాలు చేసేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.